ఫ్రెండ్స్ చల్లగా ఈ గాలికి వీడియోలు చూసి అవుతుంది. వచ్చా సాయద్ అవుదామని వచ్చిన కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న కరీంనగర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో పికాక్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడ ఛాయ్ తాగడానికి వచ్చిన. మయూరా పికాక్ ఉంటుంది కదా, ఇందులో ఛాయ్ తాగి నెక్స్ట్ కరీంనగర్లో ఉన్న బస్ స్టాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా ఫ్రెండ్స్. ఏంటి బ్రో బ్లాగింగ్ కరీంనగర్ गिम्बल अन्ना एक चाय दे दो. कितना एक चाय टोकन लेना? हाँ दे दी मरी यूट्यूब चैनल पिकाक దగ్గర అయితే కౌంటర్కి వచ్చిన ఫ్రెండ్స్. భయ్యా एक चाय ఎంత? 40 భయ్యా టోకెన్ అయితే తీసుకుంటున్నాను. 14 రూపీస్ అంట ఒక ఛాయ్కి. ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే బస్ స్టాండ్కి ఆపోజిటే ఉంటుంది పికాక్ హోటల్, మయూరా హోటల్. చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ ఇదంతా. 40 రూపీస్ కూడా పే చేసేసిన. నెక్స్ట్ ఛాయ్ కాడికి పోదాం. ఛాయ్ కౌంటర్లో ఛాయ్ తాగి వెచ్చగా కరీంనగర్ బస్ స్టాండ్ ఉంది, కరీంనగర్ బస్ స్టాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. భయ్యా చాయ్. చూస్తురా ఫ్రెండ్స్, ఇది పికాక్ అయితే మయూరా టీ స్టాల్. హోటల్ దగ్గరనే దీని పక్కకే ఉంటుంది మయూరా టీ స్టాల్. చాలా ఫేమస్ ఇక్కడ బిజినెస్ కూడా. భయ్యా మేరా చేస్ ఫ్రెండ్స్. టీ తీసుకున్నా, మనోడు టీ మాస్టర్. ఇగో హాయ్ బోలు. ఇంకేం సంగతులు? శాతవాహన యూనివర్సిటీ వీడియో అయిపోయింది. రేకుర్తి ఐ హాస్పిటల్ తీసిన. నెక్స్ట్ మన రేకుర్తి దగ్గరే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కొత్తగా కట్టిరు గుట్ట పైన, ఆ వీడియో కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కరీంనగర్లో బస్ స్టాండ్ను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చిన. బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ముందుకు దింపుతున్నా. ఇదంతా కరీంనగర్ బస్ స్టాండ్ ఏరియా మొత్తం. అటు కనిపిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణం కరీంనగర్ అని చెప్పేసి. అటు సైడ్ కనిపిస్తుందిగా బస్సులు పోతున్నాయి, అదంతా కరీంనగర్ బస్ స్టాండ్. ఈ ఛాయ్ తాగేసి ఇక పోదాం. బస్ స్టాండ్ మొత్తం ఎట్లుందనేది చూద్దాం. ఛాయ్ కూడా సింప్లీ సూపర్ బాబా, బాగుంది. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ ఏరియా అనేది ముకరంపూర్ ఏరియాలో ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ అయితే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ మొత్తం మన భగత్ నగర్ ఏరియా కిందకి వస్తుంది. భగత్ నగర్ ఏరియా కింద ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ మొత్తం. కలెక్టరేట్ ఆఫీస్ కొంచెం ముందు పోయిన తర్వాత మమతా థియేటర్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడే నా రూమ్ ఉండు. మన ఎంబీఏ చదువుకొని జాబ్ చేస్తున్న సమయంలో, ఆరోగ్యశ్రీలో జాబ్ చేస్తున్న సమయంలో బ్యాక్ సైడే రూమ్ ఉండు నాకు. నా రూమ్ అక్కడే ఒక 7-8 సంవత్సరాలు ఉన్నా. ఏరియా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్మార్ట్ సిటీగా మారింది కదా కరీంనగర్. ఎక్సలెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ ఏరియా కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. మెల్లగా పోదాం, ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తున్నా. ఛాయ్ తాగి గరం బాగుంది. ఛాయ్ తాగి బస్ స్టాండ్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఫస్ట్ అయితే బస్ స్టాండ్ ఎక్స్ప్లోర్ చేసినాక తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. బస్ స్టాండ్ అయితే దగ్గర 68-70 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన కరీంనగర్ మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద బస్ స్టాండ్. అది హైదరాబాదు, ఖమ్మం తర్వాత ఈ కరీంనగర్ బస్ స్టాండ్ అయితే 2వ అతిపెద్ద బస్ స్టాండ్. బస్ స్టాండ్ లోపల ఎట్లుంది, చుట్టూ ఏమున్నాయి, ఏమన్నా తినడానికి దొరుకుతాయా లేవా, చుట్టూ రాష్ట్రం నలుమూలలో పోతాయి. రాష్ట్రం ప్లస్ దేశం కూడా నలుమూలలో ఇక్కడ నుండి అయితే పోతాయి బస్సులు. ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూద్దాం. చలో చాయ్ మొత్తం తాగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బస్ స్టాండ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.